కిష్కింధపురి సినిమా కన్ఫ్యూజ్ చేసింది. డైరెక్టర్ అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తిప్పి ముగించేశాడు. మొత్తం మీద సినిమా అయిపోయేసరికి తలనొప్పి వచ్చింది. మీరేంటో మీ విధానాలేంటో అన్న డైలాగ్ గుర్తొచ్చింది. అలాగే అరుంధతి సినిమా కూడా గుర్తొచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ, ప్రేమ యాక్ట్ చేసిన సినిమా కిష్కింధపురి. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఈ సినిమా నచ్చలేదు. బెల్లంకొండ హిట్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. నేరేషన్ సరిగా లేకపోయినా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ దొబ్బింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే రాఘవ అలియాస్ బెల్లంకొండ సాయి, మైథిలి అలియాస్ అనుపమ, సుదర్శన్లను గోస్ట్ వాకింగ్ టూర్ అనే కంపెనీ నడిపిస్తూ ఉంటారు. అంటే దయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి భయపెట్టడం. అలా కిష్కింధపురిలోని సువర్ణమాయ రేడియో స్టేషన్కి వీళ్ళు వెళ్తారు. అక్కడ నిజంగానే ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఏమిటి, ఆ దయ్యం ఏం చేసింది, ఆ దయ్యం నుంచి హీరో హీరోయిన్ మరియు మిగతా వాళ్ళు ఎలా తప్పించుకుంటారనేదే సినిమాలో ప్లస్ పాయింట్ల విషయాలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడా భయపడతాం, అక్కడక్కడా నవ్వుకుంటాం. ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమాపై మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది. విఎఫ్ఎక్స్ బాగుంది, బీజిఎం కూడా బాగుంది, విలన్ యొక్క సీక్వెన్స్ యాక్టింగ్ బాగుంది. ఇంకా అంతే మాస్టారు, మిగతా సినిమా ఏం బాగాలేదు. ఏదో చేద్దామనుకున్నారు కానీ అది కుదరలేదు. లాజిక్ లేకుండా మ్యాజిక్లతో సినిమా తీశారు. అట్లీస్ట్ ఆ మ్యాజిక్లో అయినా లాజిక్ ఉండాలి. ఫస్ట్ సినిమాలో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే రైటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, నేరేషన్ కూడా బాగాలేదు. నేరేషన్ అయితే ఒక పద్ధతిగా లేదు అసలు. ఏదో బలవంతంగా అక్కడక్కడ కొన్ని సీన్లు, ఇక్కడ కొన్ని సీన్లు పెట్టి మా బుర్ర తిన్నారనిపించింది. ఇంట్రడక్షన్ సీన్ అర్థం కాదు. హీరో ఇంట్రడక్షన్ కూడా సినిమాకు అవసరం లేదు. దాని తర్వాత ఆ పాట కూడా అనవసరం అనిపించింది. ముందు అసలు హీరో హీరోయిన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూపించలే. హీరో దయ్యంతో మాట్లాడతాడు. దయ్యం ఏమన్నా హీరో యొక్క ఫ్రెండా లేకుంటే చుట్టమా? దయ్యం చంపాలనుకుంటే యాడున్నా చంపుతుంది, పోలీస్ స్టేషన్లో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా కూడా. ఈ కాలంలో కూడా అటువంటి వెహికల్స్ వాడతారా? ఇంకో విషయం ఏమంటే సినిమాల్లో వీళ్ళు మాత్రమే భయపడుతుంటారు. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ పట్టనట్టు ఉంటారు. చాలా సీన్స్ ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. ఎలాగంటే అక్కడ మీరు నవ్వాలి, ఇక్కడ మీరు భయపడాలి, ఇక్కడ మీరు ఎమోషనల్గా ఫీల్ కావాలి, అలాంటివి. సెకండ్ హాఫ్ ఎట్లాగో వెళ్ళిపోయింది, క్లైమాక్స్ ఎత్తిపోయింది. చివరికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యా. పర్ఫార్మెన్స్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ, ప్రేమ ఇలా అందరూ బాగానే చేశారు. ఈ సినిమాకు మా రేటింగ్ 2.5. మీకు ఎవరికైనా నచ్చి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.